ఈ వీడియోలో మీరు యూఆర్ఎస్ఎల్ ఆపరేషన్ ఎలా చేస్తారు? యూరోట్రోస్కోపిక్ లిథోట్రిప్సీ ఆపరేషన్ ఎలా చేస్తారు? మూత్ర వాహిని లోపల ఇరుక్కున్న రాయిని ఎలా బయటికి తీసుకువస్తారు? మూత్ర వాహిని లోపల ఇరుక్కున్న రాయిని ఎలా ముక్కలు చేస్తారు? ఈ ఆపరేషన్ చేసే విధానం గురించి మీరు ఈరోజు తెలుసుకోవచ్చు. మనం ఇప్పుడు మూత్రం బయటకొచ్చే రంధ్రం ద్వారా మూత్ర సంచి లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు మూత్ర సంచికి రీచ్ అవుతున్నాము. మూత్ర సంచి లోపలికి వెళ్తున్నాము. ఇది మూత్ర సంచి. మూత్ర సంచి లోపల మనకు రంధ్రం కనిపిస్తుంది గదా! అది కిడ్నీ నుంచి మూత్రాన్ని తీసుకొచ్చే రంధ్రం అనమాట. కిడ్నీ నుంచి మూత్రాన్ని తీసుకొచ్చే మూత్ర పైప్ ఉంటుంది. మూత్ర వాహిని అంటారు. ఆ మూత్ర వాహిని యొక్క రంధ్రం. ఈ మూత్ర వాహిని లోపల రాయి ఇరుక్కొనుంది. ఆ ఇరుక్కున్న రాయి దగ్గరికి మనం ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. మూత్ర వాహిని లోపల ఉన్నాం మనం. ఆ ఇరుక్కున్న రాయి చూసినారు కదా! రాళ్ళు చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఇరుక్కొనున్నాయి. ఈ రాళ్ళు ఈ పైప్ ద్వారా బయటకొచ్చే ఛాన్సెస్ తక్కువనమాట. అందుకని మనము ఈ బ్లూ కలర్‌లో కనిపిస్తుంది లేజర్ ఫైబర్. ఈ బ్లూ కలర్‌లో కనిపిస్తున్న లేజర్ ఫైబర్ యొక్క టిప్ దగ్గర నుంచి లేజర్ ఎనర్జీ బయటకొస్తుంది. ఆ లేజర్ ఎనర్జీ రాయిని పొడి చేస్తుంది. ఇప్పుడు మీరు గమనిస్తుంది ఆ లేజర్ ఫైబర్ అనేది రాయిని పొడి చేస్తూ ముక్కలు కూడా చేస్తుందనమాట. అంటే రాయికి రంధ్రం పెడుతూ ఉంది. రాయికి రంధ్రం పెట్టడం ఎట్ ద సేమ్ టైమ్ రాయిని చిన్న చిన్న ముక్కలుగా మార్చడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు గమనిస్తున్నప్పుడు ఆ లేజర్ యొక్క టిప్ దగ్గర నుంచి వచ్చే ఎనర్జీ ద్వారా రాయిని ముక్కలుగా మారుస్తుంది. ఈ ముక్కలనేవి పెద్దగా ఉన్నాయి కాబట్టి వాటిని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా చేయడం జరుగుతూ ఉంది. మీరు గమనిస్తున్నారా? వాటిని చిన్న చిన్నగా ముక్కలుగా చేయడం ద్వారా మనకి ఆ రాళ్ళని మనము ఈజీగా మూత్ర వాహిని నుంచి మూత్ర సంచికి తీసుకురావడం అనేది ఈజీగా జరుగుతుందనమాట. ఇలా పెద్ద పెద్ద రాళ్ళనేవి మూత్ర వాహిని ద్వారా మూత్ర సంచిలోకి రావడం జరగదు. అందుకని ఈ లేజర్ ఫైబర్ ద్వారా ఆ రాళ్ళని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా చేసి, ఆ ముక్కలు బయటకి రావడానికి మనము సహాయాన్ని చేస్తున్నాం. లేజర్ ఫైబర్ ద్వారా సహాయం చేస్తున్నామనమాట. లేజర్ ఫైబర్ అనేది రాళ్ళని ముక్కలు చేయడం ఇప్పుడు మీరు గమనిస్తున్నారు. అంటే ఆల్రెడీ అయిన ముక్కల్ని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా మారుస్తుంది. ఇప్పుడున్నవి పెద్ద పెద్ద ముక్కలు. ఆ పెద్ద పెద్ద ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి, ఆ ముక్కల్ని మూత్ర వాహిని నుంచి మూత్ర సంచికి తీసుకొచ్చి, మూత్ర సంచి నుంచి మూత్రం బయటకొచ్చే మార్గం ద్వారా బయటికి తీసుకురావడం అనేది ఈ ఆపరేషన్‌లో జరుగుతూ ఉంది. యూఆర్ఎస్ఎల్ ప్రొసీజర్ అనేది ఎలా చేస్తారనేది మీకు ఈ వీడియోలో క్లియర్‌గా తెలుస్తుంది. యూఆర్ఎస్ఎల్ అంటే యూరోట్రోస్కోపిక్ లిథోట్రిప్సీ. యూరోట్రోస్కోపిక్ లిథోట్రిప్సీ అనేది ఇప్పుడు మనం లిథోట్రిప్సీ అంటే రాయిని పగలగొట్టడం. ఆ రాయిని పగలగొట్టడం అనేది లేజర్ ద్వారా చేస్తున్నాం. ఈ బ్లూ కలర్ ఫైబర్ అనేది లేజర్ ఫైబర్. ఈ లేజర్ ఫైబర్ టిప్ దగ్గర నుంచి ఆ ఫైబర్ యొక్క టిప్ దగ్గర నుంచి లేజర్ ఎనర్జీ బయటకొస్తుంది. ఆ లేజర్ ఎనర్జీ అనేది ఈ రాయిని ముక్కలు ముక్కలుగా చేయడం మీరు గమనిస్తూ ఉన్నారు. ఎందుకు ఇన్ని ముక్కలు చేస్తున్నామంటే ఎంత చిన్న ముక్కలైతే అంత ఈజీగా ఇవి మూత్రవాహిని ద్వారా బయటికి రావడం అనేది జరుగుతుందనమాట. పెద్ద ముక్కలనేవి బయటికి రావడం కష్టంతో కూడుకున్న పని. చిన్న చిన్న ముక్కలైతే అవి ఈజీగా బయటకొచ్చేస్తాయి. ఇప్పుడు మీరు గమనిస్తుంది ఏందంటే మూత్రవాహిని నుంచి ఆ మూత్రవాహిని లోపల ఇరుక్కున్న రాళ్ళని మనం బయటికి తీసుకురావడం మీరు గమనిస్తున్నారు. చూడండి రాళ్ళు ఎలా బయటకొస్తున్నాయి ఇప్పుడు మీకు తెలుస్తుంది. అక్కడ లోపల మూత్రవాహిని లోపల ఇరుక్కున్న రాళ్ళని మనము బయటికి రావడం మీరిప్పుడు గమనిస్తున్నారు. చూడండి అదిగోండి. ఆ రాళ్ళనేవి మూత్రవాహిని నుంచి మూత్ర సంచికి తీసుకొస్తాం ఫస్ట్. మూత్ర సంచి నుంచి బయటకొచ్చే మార్గం ద్వారా బయటికి తీసుకెళ్తాం.